33 లక్షణాలు జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోవాలి. మరి ఆ పిల్లకు ఉండే 32 చెడు లక్షణాలు అన్నావు. మరి ఎట్లుంటే ఎలాగుంటే మరి నేను చూసుకున్న నగలకి చెప్పులే చూసుకొని తీసుకొచ్చుకొని చేసుకుంటా. చెప్పమంటావా? 20 తమ్ముడా ఇలా పొట్టి ఉండాలి, పక్క ఉండాలి, పక్క ఉండాలి, ఇలా నల్లకున్నా కానీ ముట్టుకుండాలి, ముట్టుకుండాలి, ఇలా ఇడుగు ఎంత ఉండాలి, ఎంత ఉండాలి, దానికి తుప్పు రేఖలు లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి నెత్తిన బాధ లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు బాగట్ట సుడి లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి ముందే చుట్టూ లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు ప్రతనా సుడి లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి నిట్టానసలు లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు కన్ను బొమ్మలు కలిసి లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి కంటే లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు బుర్ర ముక్కు నటి లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు ఎత్తు పండు లేకుండా కూడు, లేకుండా కూడు, దాని నాలుగిన వస్తా లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు చెప్ప కూతుడి లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు తిరా పెరుగు లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి కొయ్యా మేడా లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు పుటాలు ఎత్తు లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి చేతులు పడవు లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు అడ్డా తీగలు లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి దెబ్బలా సుడి లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు ఊసారుళ్ళు లేకుండా కూడు, లేకుండా కూడు, దాని తాతల పాడే లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు రొమ్ము కుప్పటి లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి అంటుడు కడుపు లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు పట్టున సుడి లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు లోడా లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి తాకుడు కాళ్ళు లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు ఎదురు పిక్కలు లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి ఎగరవాళ్ళు లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు గుట్టులు తొట్టు లేకుండా కూడు, లేకుండా కూడు, దానికి గుడ్డలు పడవు లేకుండా కూడు, లేకుండా కూడు, పిల్లకు అరికాలకు సుడి లేకుండా కూడు, లేకుండా కూడు, తమ్ముడా తిని తమ్ముడా ఆడపిల్లకు చెల్లెకి నుండి జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోవాలి. అయ్య నీ దండం వేసినాక నిన్న వరుసకు రాలే కానీ వరుసకు రాలేని చోటే లేదు. పూర్వ జన్మంలో పుణ్యం చేసుకుని వాళ్ళకుంటాయి. పుణ్యం అంటే మన భర్తను దేవిలాగా చూసుకోవాలి, అత్త మామను ఆత్మబాంధవులాగా చూసుకోవాలి. అట్లా మరి ఎన్ని మంది చూసినా మావోడు కొడుతూనే ఉంటాడు, మా అత్త గురుతూనే ఉంటాడు, ముసడు కొడుతూనే ఉంటాడు. అతను పనికి పోయి వచ్చేవరకు ఇచ్చాడుంటావా? ఉత్తుగా తిరిగి వస్తా పొద్దు పొద్దుగా అసలైన దానికి పొద్దు పొద్దుగా ఉత్తుగా తిరిగే ఉంటాడు. ఇక వస్తుంది అసలు తీరుస్తూనే ఉంటాడు. పోనీ అక్క అవన్నీ గాని ఒక సంగతి మరి 32 చెడాక్షరాలు దీనికి ఏది కీడు ఏది చెడు ఏదాని మంచిది కాదు. నువ్వు మొట్టమొదటి ఏమన్నావు తుప్పురింటికి అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దావు. ఆ పిల్లని పెళ్లి చేసుకుని అయితే తుప్పురంటే పిల్లలకి చేసుకుంటామడా ఆ అమ్మాయి ఎవరు తెలియదు, పోకు పోకు ఎవరు తెలవదు. పోతే ఇక ముట్టికి రాక పదాలు తల్లి పెట్టుకుంటే వదిలి పెట్టదామడా వీరయ్యా. తుప్పురింటికి అమ్మాయి పంచాయతీ కీడు అని చెప్పిన మాలబట్టే దూరం పెట్టి దూరాదు కొప్పేరాదు బరువెత్తుకోరాదు పక్కన పడి సొనగారి బరువు కింద ఎత్తేస్తారు. అది మా మూట మీద అంటావు. మరి పాపెట్లసుడు ఉంటే ఇక పాపెట్లసుడి ఉన్న పిల్లలు కలిగి చేసుకుంటామడా వీరయ్యా. అమ్మాయి వచ్చే రాకెట్ని ఇక మామని మింగి నీళ్లు తాగుతామడా వీరయ్యా. పాపెట్లసుడు ఉన్న మామ కండం అంటావు. మరి అక్క ములిసి గుంచే ఇక ములిసిగా పిల్లలు కలిగి చేసుకుంటామడా వీరయ్యా. ఆమె ఇంత పొడి ఎందుకల్లా ఇంత పొడి సాధన వేస్తుంది. ఎప్పుడన్నా మోహన్ కోపం వచ్చి కొట్టబోని శ్రీకాంత్ కోన పుసుకుని వస్తుంది. శ్రీక చేతుల్లో కూడా చిన్నది పోయి మందిరాల కొట్ట ముందు మొత్తుకుంటది. కోపానికి కీడ అంటావు. అవునా అది కూడా బాగా మరి పెడతారు సుడి పెడతారు సుడి ఉన్న పిల్లలు కలిగి చేసుకుంటామడా వీరయ్యా.
వచ్చి ఆగిట్లా అడిగి పెట్టిన వారం రోజుల్లోనే ఇక ఇంటికి పెద్దవాళ్ళ తుడు కొట్టి పాలికి నాలుగు కొండోరు గిరిటం పోతా తమ్ముడా వీరయ్యా మిట్టలో చూడు పొట్టు పెట్టుకున్న అందం ఉండదు కూరకి పెట్టినట్టు ఆడికి అందం ఉండదు మరి కన్నబొమ్మలు కలిసి ఉంటే గన్నబొమ్మలు కలిసి ఉన్న పిల్లలు వెళ్ళి చేసుకుంటామడా వీరయ్యా ఆ అమ్మాయికి పెళ్లి కూడా అట్లున్నా కానీ ఇక మళ్ళీ మొదలు తప్పకుండా మారు పోతామడా వీరయ్యా కన్నబొమ్మలు కలిసి ఇద్దరు మొదలు వీళ్ళు వాడతాం మరి కంచెం వెళ్ళి ఉంటే ఇక కంచె వెళ్ళ ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటామడా వీరయ్యా పొద్దుగా లేచి ఆ పని చేసి ఆకలి సార్లు చేసి పొయ్యి మీద పెట్టి పొయ్యి కింద కట్టెలు పెట్టి ఎవరు వారి కాడుకొని ఏమవుతున్నారు 3 వారాల కాడుకొచ్చి ఇట్లా చూస్తుంటది ఆ సూర్యకి 4 నీళ్ళ కన్ను కానీ కంటకెళ్ళ నీళ్లు కాస్తాయి నీళ్లు కాస్తే ఇట్లా ఇట్లా కొట్టుంటది ఇటువంటి దుడిగాలు చూసామనుకుంటారు ఇది నన్ను చూసే కన్ను కొట్టింది అనుకుంటా తమ్ముడా వీరయ్యా నీళ్ళు గారి కన్ను కొడితే నన్ను చూసే కన్ను కూడా మనసంతా అవమైందే ఉంటాడు అయ్యో నీళ్ళు దాకా నిద్ర పోయి సన్నగా సున్నావుల పొలం అయిపోతున్నాయి కంచె వెళ్ళింటే పట్టుపిల్లల కీడు అది కూడా బాగా మరి బుర్ర ముక్కు నట్టింటే బుర్ర ముక్కు నట్టి ఉన్న పిల్లలు వెళ్ళి చేసుకుంటా తమ్ముడా వీరయ్యా వేసుకునే పైసలు తీసుకొని కోటలు పోయి నలకపో కొనుక్కొని ఇలా గోడ వస్తుంది ఒకరి నుంచి పర్ర ముక్కలకి ఎక్కుతుంది ఏదో చెప్పింది ఎవరన్నా ఇలాగ కొంగు కాకపోతే సింగులు కాకపోతే పందిరి గుందలు కాకపోతే పాత గోడలన్నీ సాపు చేస్తాయి ఇక వంగి మొదటికి అన్నం పెడుతుంది ముక్కు గమ గరం మసాలా వాసన కొడుతుంది ఈ ఒక్క ముక్కు ఎవరికి చోట జాగ్రత్త ఖరాబ్ చేస్తుంది అవునక్క అది కూడా బాగలేదు మరి ఎత్తు పనులు పిల్లలు పెళ్లి చేసుకుంటే పిల్ల మొహంతో మాట్లాడుతూ తుంపిలని ముఖం మీద పడతాయి ఏది ఎత్తు పనులు మాట్లాడి దూకుడు ముసురు పెట్టిన వాడతా ఇక మొగోని చెమ్ముతో నీళ్ళు ఎక్కున్న పనులు అయిపోయి సబ్బు చేతికి ఎక్కున్న పనులు చూడుకునే కథ ఒడిచిపోతుంది అవునక్క అది కూడా బాగలేదు మరి నాలుగైన మొత్తం అడుగుదాలను సాధించిన పట్టుకోవడం అవుతున్నట్టు కాలు తీరుతున్నది అబ్బో అంత పెద్ద కీడ అంటావు మరి పుట్టిన చూడింటే పుట్ట బిడ్డలు అంతా ఆడవరగాలు పుడతారు పుట్ట పెట్ట గడ్డ పెట్ట గుడ్డలు పొరగాలు దక్కరు పిల్లల కీడ అంటావు మరి అక్క ఈ జీర వెదు ఉంటే ఇక జీర వెదు ఉన్న పిల్లలు వెళ్ళి చేసుకుంటామడా వీరయ్యా పొద్దున్న తూటి వచ్చిన ముగాని పొద్దు కంచానికి అన్నం పెట్టుంటది ఆ అన్నం కంచంలో పెట్టక ఉంది ఈ అవ్వ సొల్లం తల్లి కంచం నిడుతామడా వీరయ్యా ఏది పెరుగు దొడ్డు ఎప్పటి సొల్లు కాదు ఇక మొగోని పచ్చిదకాయ చారు పోసినట్టే ఇక పోసేట కూడా అంతే లేదు దానికి అవునక్క అది కూడా ఆడిసిరికి అన్నం లేదు మరి కొయ్య మెడ ఉంటే కొయ్య మెడ నమ్మకొని పెళ్లి చేసుకుంటే వీరయ్యా వీరయ్యా నువ్వు తుష నికలే సన్ని పెట్టా ఇక లాల్ తమ్ముడ కుడికలు కట్టిన ఊరుకుంటా తమ్ముడా వీరయ్యా ఎన్ని సొమ్ములు వేసినా ఆడిసిరికి అందం కొట్టదంటావు మరి అక్క ఎత్తుగా బుధాలు ఉంటే భూమి మీద బిందెలు బలిమీకి లేవట్టుకుంటే ఇక నది బలైతే పడుతున్నా వీరయ్యా జీతం అంతా జాగ్రత్తగా సరిపోతాడు అది కూడా బాగలేదు మరి అక్క చేతులు పట్టుకున్న మగని పెళ్లి చేసుకుంటే వీరయ్యా అదే కుమ్మరి టీవీ కుక్కలేకుండా గంగదాయిలకు నొక్కెనకుండా పదాలు పక్క అలాయనకుండా అత్తతో ఆడాలు తెచ్చనకుండా మామతో మండలు తెచ్చనకుండా బావతో బదనాము తెచ్చనకుండా మోరున మోసాము తెచ్చనకుండా ఇంటి మూడు చుట్టూ తిప్పించకుండా తిట్టకుండా చేతులు కొడుకున్న మగ కుండ తీసుకొని దెబ్బలు వచ్చిగా ఇప్పి సింగు లోపలి కానీ ఇట్లా ఏదో కూరలు పట్టుకుని వెళ్ళిపోతే అప్పుకుంటారా మామూకుంటారా కుండతో పంచాయతీ పుట్టి తప్పకుండా సంసారం పలిగిపోతుంది చేతులు పడుకుంటే కుండలకి ఎక్కినట్టు మరి అడ్డజీలు ఉంటే పిల్లలు వెళ్ళి చేసుకుంటారా అమ్మాయి పొద్దుగాలే చేపని పని చేసేవారు కల్లా రాజులు అంటాడు మా అత్త రమ్మన్నది రావా అనగానే ఆకిట్లా కూర్చుంటాడు ఈమె చెయ్యి ముందర పెట్టి కూర్చుంటది ఒక్క కాదు కిట్ట వరకు చుట్టుకుంటది ఒక్కటి పెట్టి పోతుంది అని చెప్పి 2 దళానికి పెట్టాడు 2 పోతాయి 3 దళానికి పెట్టి 3 పోతాయి పెట్టా పోను పోయినాటికి పైసలు పోయినాటి పైసలు ఆ అమ్మాయి పెట్టుకునేది పావుల కాదు ఈ 5 రూపాయల కాదు ఊరు బయటికి లెక్క చూసుకొని దీన్ని ముత్తైతే చెట్టలో పోనీ అని స్థాపించుకుని వెళ్ళిపోతాడు అది కూడా అవును అవునక్క అది కూడా బాగా మరి దెబ్బల సుడికే ఇక దెబ్బల సుడి పిల్లలు వెళ్ళి అమ్మాయి ఈపుల చెయ్యి ఒక్క
ఒక్క రోజు ఆని దీపం తిరుగుని దూపకొని వేస్తాం పంచాయతీ చెప్తున్నాయి ఏమంటే ఎక్కడ లేకపోతే నాకే చూస్తే అవతల ఆకిట కట్ట ఊడుతుంది. ఓ అమ్మాయి ఇట్లు ఉంటే నా ఇష్టం నా రాజు తగ్గడానికి తల్లి ఇల్లుకి ఇసరాయి మాట సమాట దూర తడాక రా చూసుకున్నా ఉంటది. మొగాయన వచ్చే వరకు పంచాయతీ మీద ఉంటాడు. ఏమని చేయబట్టే ఊళ్ళు నువ్వు ఎక్కడ వెళ్ళిపోదాం అని వీళ్ళంటారు. నేను ఆడుంటాను ఆడబోతున్నాను ఈ రోజు పంచాయతీ తెస్తాను మొగబెట్టి కింద వేసి 4 5 కూర్చోను. అవ్వా రాను కూడా నా ఈపు దూపదల్లారు తిరిగి అన్నం పెడుతున్నాడు తమ్ముడా. జబర్దస్తుడు అమ్మాయిని 24 గంటలు ఏ గంటలకు చెప్పకూడదంటావు. మనసు అటు లేకపోతే అవునా కాదు కూడా బాగా మరి ఊసరు నుంచే 16 పట్టిసే గుంజి గుంజు వేసుకుంటే దారిపోయి 7 శివ గీడ పడుతుంది. చీపిరి తగేయాలి అదొక డ్యూటీ. అవునా కాదు కూడా ఆడు తిరిగి అందం లేదు. మరి సాధన పాడే ఉంటే వాడకో క్లీన్ వెళ్తానే ఉంటది. మరి రొమ్ము కుంపటి ఉంటే రొమ్ము కుంపటి ఉన్న పిల్లలు వెళ్ళి పుట్టిన బిడ్డలు పాలిస్తుంటే దబ్బుకున్న పోరుందో గ్రాచారం 3 ఆ రొమ్ము కుంపట పుండుకుని వస్తారు ఆనింది అంటే తెల్లారి వరకు నక్కిళ్ళు దగ్గర పడితే పిడికిలు బిగ్గర పడి పోచే మందులు పోతూనే పెట్టి గ్లూకోజ్ ఎక్కడ పోరును గడ్డ పెట్టి కూడా కప్తానే ఉంటారు. పిల్లలకే కీడ అంటారు. అవును అవునా కాదు కూడా బాగా మరి అంటుడు కట్టుకుంటే తమ్మిగా ఇంతది ఇట్నే ఉంటుంది. అత్త మంచిగా దాని రోడ్డు మీద పాప లేకుండా వస్తూ కంట నుంచి కాంచి పోయేదని అత్తకు మాటలు వస్తాయి. అత్తకు మాటలు వస్తాయి. అవును అది కూడా బాగానే రకం మరి బొడ్డు రసుడితే పుట్టుకోవడం అసలే పిల్లలు పుట్టారు. తిరుపతి పోయి ఎత్తి కొరిగించుకొచ్చిన 8 కిలో తీసే ఆమె పిల్లలు పుట్టినే పుట్టారు. 7 పాలదుర్గమ్మ యాత్రలు నింపుకొచ్చినా అసలే పుట్టారు. పోనీ అక్క అది కూడా బాగానే మరి అక్క తోడ తొట్టి కట్టుకుంటే తొట్టి కట్టుకున్న పిల్లలు పెళ్లి చేసుకుంటామడా. మొదలు కన్నా ఎప్పుడు అటే ఉంటుంది. ఎందుకు మా అత్తగారు ఎప్పుడు వస్తారు అప్పాలు చేస్తారో ఏమో నా భార్య కొడుకో బిడ్డ పీట తట్టే ఉంది అనుకుంటాడు. ఇక 9 నెలలు చూసావో కొడుకు రాడు పీట గారు అట్లే ఉంటది అంటావు. అవును అవును అక్కడ తొట్టి కట్టు అమ్మాయిని పెళ్లి చేసుకుని మగవానికి కాసే కొడుకులు పుడతారు బిడ్డలు పుడతారని. అవును అది కూడా బాగా లెక్క మరి తొడ సర్పం ఉంటే సర్పం ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటామడా. ఎందుకంటే 30 ఏళ్ళ మోపిల్ల కానీ 3 ఏళ్ళ పిల్లలు వస్తే నాకు చూడంగా నగరం పట్టిపోయి 20 ఏళ్ళకి ఇంత అయ్యేది. 23 ఎవరా పిల్లగా పిల్ల పెద్ద ఇంటికాడు అనేది ఆయన ఇంటికాడు నుండి పిల్ల మీద చేసిన తెల్లారే ఇది కాలు గుంకపోయేది. మళ్ళీ తెల్లారి చలి జ్వరం, 3వ నాడు 7 పూట చలి 3 పూట జ్వరం, 4వ నాడు డాక్టర్ వస్తూనే ఉంటాడు, 5వ నాడు అన్నమే తినడు, 6వ నాడు చుట్టాలు చూడొస్తూనే ఉంటాడు, 7వ నాడు నోటుమాట బంద్ అయితే ఉంటది, 8వ నాడు తుడు కొట్టి బాలికి 4 కొండోరింటికి వెళ్ళిపోతామడా. సర్పం ఉన్న మొగనికే గండం అంటావు. అవును అవునక్క అది కూడా బాగా మరి తాగుడు కాదు మొగన్ గండం మొత్తం పోయి తప్పున సింగులు కొంకులు కూర ఎత్తేసి మొదలు మొగన్ మీద పడుతుంది. ఈ కాలం ఇటు పడితే అటు పడుతుంది. అవునక్క అది కూడా బాగా మరి ఎదురు వీకల నుంచే ఆమె కూడా సంతానం కలగదు. ఎదురు రోమాల నుంచే చేస్తున్న భర్త ఎప్పుడైనా చూసుకుంటే 1 రోజు లేకపోతే 3 రోజులు మాట్లాడదు. ఇక పూలు వచ్చినా కానీ ఏమో ఆయన మా మాట్లాడదు. అవునక్క అది కూడా బాగా మొగనికి. అవును మరి అక్క కుట్టుడు తోటి ఉంటే సారని కడాలు గట్టి కడాలు పట్ట కోర్సులు ఎన్ని పెట్టినా 7 రకాల కోర్సులు పెట్టే అందం ఉండదు. ఆర్చరికి అందం ఉండదు. అవును మరి అక్క గుడ్డెలు పాల ఉంచే ఎంత పెద్ద సంసారమైన అమ్మాయి తాగిట్లా అడిగి పెట్టినా 6 నెలలకే అడిగి పూచి ముగ్గి పెట్టినట్టే అడుగు పడుతుంది. ఎప్పుడు మందిన పోటీ తిరిగి వస్తా తనకి ఎప్పుడు ఉండదు. అవును అవును అక్క మరి పిల్లకుండేది 37 చెడు లక్షణాలలో 32 చెడు లక్షణాలు 32 కీడి చెప్పినావు. అవును మరి ఎట్లాంటి పిల్లలు చేసుకున్న మన సగర సంసారం అభివృద్ధి జరుగుతుందో చెప్పమంటే మీరయ్యా తమ్ముడు మీకు మత్తా మిచ్చలు కలగలుగో అది కలుగు మత్తా అవును కలుగో దేవుడు అత్తమామ సేవ చేస్తుంది నీరయ్యా. పెళ్లి చేసుకుంటే నిజంగా అడగలుగుతుంది. అది కాళ్ళు మత్తుకొని పెళ్లి చేసుకుంటే అందరం ఎక్కుతుంది అవసరం కలుగుతున్నాయి. గత కాలి వదలు కన్నా తండ్రి వారు కావుని అయ్యారు సుడోడు చేస్తుంది మీరయ్యా. 16 బంగారు గత ఉంచి పిల్లల తక్కువ